హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ ఎప్పుడైతే ఈ లోన్ క్రాస్ చేస్తుందో మనం ఏం చేసినామంటే ఎంట్రీ తీసుకోమని చెప్పాను. సో ఎవరైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఎంట్రీ తీసుకున్న దగ్గరే మీకు స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం ఎవరైనా ముందే ఇక్కడెక్కడన్నా ప్రాఫిట్ బుక్ చేసి ఉంటే వాళ్ళకి కొంచెం ప్రాఫిట్లు కూడా వచ్చి ఉంటాయి. లాసెస్ అయితే వచ్చే ఛాన్సెస్ లేవండి. బ్రేక్ ఈవెన్ దగ్గర ఉండి ఉండాలి, లేకుంటే ప్రాఫిట్స్ అన్న బుక్ చేసుకొని ఉండాలి. అలాగే సిమిలర్గా మనము నిఫ్టీ దగ్గర చూసాము అంటే సేమ్ థింగ్ అయ్యిందండి. ఇక్కడ ఎప్పుడైతే క్రాస్ అయిందో మనకి అప్పుడు నేను ఏం చెప్పానంటే మనము షార్ట్ పొజిషన్స్ తీసుకోవాలని చెప్పాను. సో ఇక్కడ కూడా మీకు ఏంటంటే ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ అన్న హిట్ అయి ఉండాలి, లేకుంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్న అయి ఉండాలి. కొంచెం ఎవరైనా ముందే బుక్ చేసుకుంటే ప్రాఫిట్స్ అన్న వచ్చి ఉండాలి. లాసెస్ అయితే రావడానికి వీల్లేదు మనం చేసిన అనాలిసిస్ ప్రకారంగా అయితే. సో ఈ రేపటికి ఎట్లా ఉండబోతుంది అంటే రేపు ఎక్స్పైరీ ఒకటి ఉంది కాబట్టి మనకి, సో దీనికి వచ్చేసేసి మెయిన్ వచ్చేసేసి 38,200 అండి. సో రేపు పొద్దున మనకి ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత హయ్యర్ హై చేసుకుంటూ ఇట్లా హయ్యర్ హై చేసుకుంటూ వెళ్ళిన తర్వాత దీన్ని బ్రేక్ చేసిన తర్వాత, అంటే దీన్ని బ్రేక్ చేసిన తర్వాత ఇట్లా కూడా హయ్యర్ హై చేయొచ్చు, లేకుంటే దానిపైన కూడా హయ్యర్ హై చేయొచ్చు. హయ్యర్ హై చేస్తే మనం అప్పుడు పొజిషన్ అనేది తీసుకుంటాము. లేదంటే మనకి ఏంటంటే ఇంకొకటి ఇలా అయిన తర్వాత ఇక్కడ కొంచెం రేంజ్ బౌండ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడెక్కడైనా బ్రేక్ ఇచ్చినప్పుడు మనం పొజిషన్ తీసుకున్నామంటే మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే బాగుంటుంది అనమాట. అంటే మనకి బాగా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా గ్యాప్ అప్ అయ్యింది అంటే కొంచెం చూసుకోండి. రేపు ఎక్స్పైరీ కాబట్టి కొంచెం చూసుకోండి. ఇమీడియట్గా అయితే ఏమి వెంటనే ట్రేడింగ్ అయితే చేయొద్దు. కొంచెంసేపు చూసుకోండి మూమెంట్ ఎట్లా ఉంది అనేది చూసుకోండి. హైర్ హై చేస్తే ట్రేడ్ చేయండి, లేదా హైయర్ హై చేయలేదు అనుకోండి, గ్యాప్ అప్ చేసిన తర్వాత లోయర్లో ఎప్పుడైతే చేస్తుందో వెంటనే ఎగ్జిట్ అవ్వండి. లోయర్లో చేసిందంటే ఎగ్జిట్ అవ్వండి. ఇట్లా లోయర్లో చేసుకుంటూ వెళ్ళిందంటే వీలైనంత తొందరగా ఎగ్జిట్ అయిపోండి. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఈ రేంజ్లో ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని పైకి రావాలి. ఇక్కడ నుంచి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్తే ఓకే. సపోర్ట్ తీసుకోకుండా ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేసింది అండ్ స్పెండ్ చేసి ఇక్కడ బ్రేక్ చేసింది అంటే మాత్రం వెంటనే షార్ట్ పొజిషన్స్ తీసుకోండి. 37,400 లేదా అంతకంటే కిందికి కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే బాగానే ఉన్నాయి. సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్తే ఇక్కడ బౌన్స్ బ్యాక్ కాకుండా బ్రేక్ ఇచ్చిందంటే, అట్లా కాకుండా గ్యాప్ డౌన్ అయ్యిందంటే మాత్రం దీన్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ స్లైట్ బౌన్స్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇట్లా బ్రేక్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అప్పుడు అట్లా బ్రేక్ ఇచ్చినప్పుడు అంటే గ్యాప్ డౌన్ అయిన తర్వాత బ్రేక్ ఇచ్చినా కానీ, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బ్రేక్ ఇచ్చినా కానీ మనం షార్ట్ సైడ్ పొజిషన్ అయితే ఉంటాం. కానీ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ బ్రేక్ కొంచెం కన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చినప్పుడు తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఫ్లాట్గా ఓపెన్ అయితే. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ షార్ట్ చేసి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసరికి సపోర్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ప్రాఫిట్స్ బుక్ చేసుకొని దీన్ని పైకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో బీ కేర్ఫుల్. అన్లెస్ అంటే ఇది బ్రేక్ అయితే గ్యాప్ డౌన్ అయినా కానీ ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ ఇది బ్రేక్ అయినంత వరకు పొజిషన్స్ ఏమి తీసుకోకపోవడమే మంచిది. ఇంకా నిఫ్టీకి వెళ్ళి చూసామంటే మనం కరెక్ట్గా చాలా క్రూషియల్ పాయింట్ దగ్గర ఆగి ఉందండి. అదేంటంటే 17,400. సో రేపు ఫ్లాట్గా ఓపెన్ అవ్వడం కానీ కొంచెం పైన ఓపెన్ కావడం కానీ చేసి దీన్ని క్రాస్ చేసిందంటే మటుకు మీరు హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. 17,500 వరకు మనకు రెసిస్టెన్స్ ఏమీ లేదు. సో ఈజీగా అక్కడి వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఈజీగా ఉన్నాయి. అట్లా కాకుండా గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి 17,500 దరిదాపుల్లో కానీ దీనిపైన కానీ గ్యాప్ అప్ అయితే కొంచెం చూసుకోండి. లోయర్లో ఫామ్ అయితే ట్రేడ్ చేయొద్దు, ఎందుకంటే కిందికి వచ్చే ఛాన్సెస్ భారీగా ఉంటాయి ఎక్స్పైరీ కాబట్టి. గ్యాప్ అప్ అయ్యి హయ్యర్ హై చేస్తుంటే మీరు ట్రేడ్ చేయండి. కానీ ఎప్పుడైతే ఫస్ట్ లోయర్లో చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ఎగ్జిట్ కండి. కొంచెం లాసుల్లో అయినా బ్రేక్ ఈవెన్ దగ్గర అయినా ఎగ్జిట్ అవ్వండి. అలా కాకుండా ఇప్పుడు మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది అనుకోండి, అది స్టెప్ బై స్టెప్ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ రేంజ్లోనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, ఈ రేంజ్లోనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అలా కాకుండా రేపు ఇలా కిందికి వచ్చి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తుంది అనుకోండి, మధ్యాహ్నం 12-12:30కి, అప్పుడు దీన్ని బ్రేక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సపోర్ట్ 17,100 దగ్గర ఉంది, అక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఏమైనా అయ్యింది అనుకోండి, గ్యాప్ డౌన్ అయ్యి కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ నీళ్ళ తక్కువ మళ్ళీ కిందికి పోయి బ్రేక్ ఇచ్చినా కానీ మనము షార్ట్ పొజిషన్ అనేది తీసుకుంటాము. సో అది ఫ్రెండ్స్ ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.